మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతుందో చూస్తానులే రాజుకింకా రాకపోతే దిద్దుకోక మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతుందో చూస్తానులే నీ బాబుతో చెప్పుకో బాబీ నీ బామ్మతో చెప్పుకో బేబీ నీ సోయగాల సోకులన్నీ ముద్దాడితే ముద్దు మూటలన్నీ పోయి నువ్వు అల్లాడితే పిల్లగాని రూపాలు మల్లె పూల దీపాలు మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చూస్తానులే నా పట్టులో ఉన్నది గుడుము ఆ పట్టుకే దిక్కెను నడుము పట్టుకుంటే మాసిపోయే నీ సోకులు దాచి పెట్టుకుంటే దాగిపోని నా జుక్కులు కందమామ పాడాలు సందెగాలి తాడాలు మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చూస్తానులే రాజుకి రాకపోతే దిద్దుకోక మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చూస్తానులే ఏమిటది చూస్తున్నాను. ఎవరు చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్ గా నాసుగా రుద్దుంటే అలా ఊగుతూ చూడాలా? అదా ఏమయ్యా ఇంకా ఏసేపు రుద్దావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇత్తి పెట్టే. వేడెక్కడ రుద్దులేవా? కట్టండి. ఏ రుద్దినా ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మన పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా ఎంత మంచి స్టైలు. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? పోలకి. అమ్మో నా జాకెట్ పాడైతేను. నేనున్నానుగా. మీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నానని చెప్పాగా. పోలకి. అబ్బా మీరే మొగడండి.
ఏ నేనేమన్నా చాలా తప్పకుండా ఉమ్మడి మొగుళ్ళి దొంగ మొగుళ్ళి అనుకున్నావా? మీరు అనుమానం మొగుళ్ళండి. నువ్వు పోతావా పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మొగోళ్ళని చూడకూడదు. మొగోళ్ళకు నీతి, ఆడలకు నీతి. ఏంటి బాబు ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది? తాము మంచి తిరుగుబోతేంటి? నేను తిరుగుబోతుని తాగుబోతునే కాదు, పొగరుబోతుని కూడా జాగ్రత్త. రుద్దు వద్దులే ఇడిదే. నేతాజు లోనకి వెళ్ళి చెంబుతో తోగుకుంటారే, దాంతో రుద్దుకుంటాను. నీకెందుకు? ఏంటండి మీరనేది? అవును, నా కళ్ళతో చూసింది చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయిట్లండి. ఇదేమిటి ఈ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రజని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలి నువ్వు. నీకోసమైతే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా వదిన నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలట. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడు అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో, పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి, ఒక పని అయిపోయినట్టు ఉంటుంది. రండి. కాదు, ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుంటామంటారా? అక్కర్లేదు, ఉంది ప్యాంటు బనీను విప్పి చెప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపోవు. అయ్యయ్యో, చీర కట్టుకోమంటారా? ఉమ్. బాబు, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే, కట్టుకునేవాడిని నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. ఈ ప్యాంట్ మీద కడతారా? ప్యాంటు పే ప్యాంట్ విప్పను. విప్పకపోతే మన పెళ్లి మరో ఏడాది వాయిదా పడిపోతుంది. అయ్యో, వద్దు బాబు, వద్దు, నేను చీర కట్టుకుంటాను. సర్లే, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకుంటా పో. అలాగే. డాడీ, బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్ త్వరగారా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా, వదినా, ఈ అమ్మాయి రజని. ఏది నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే? పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. పాపం చీర కాళ్ళ కట్టుపడి. బావా, చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుపడి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఈనాడైనా చీర కట్టడం. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొచ్చుకున్నాడు. మమ్మీ, ఆంటీ ఏడుస్తుంది. అరే రజని, అరే ఏంటిది? ఊరుకు. నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవడం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నదే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేదు కూడా. ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు, మా రవీంద్ర కాబోయే భార్యవు. ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేమిటి మమ్మీ, బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఈ ఆంటీ అంటావే? తప్పమ్మా, ఈ ఆంటీయే బాబాయిని చేసుకునేది. ఆ లాల్ గాడు గోడౌన్ దగ్గరికి లారీలతో బయలుదేరాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు నువ్వు చేస్తున్న పని? ఏం చేయమంటారండి, అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పాడని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తి అవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి, చేస్తున్నట్టు దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా, మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5 స్టార్ హోటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో
నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అతరహస్యంగా అక్కడి నుంచి తరలించేయి. ఓకే లారీలు వెనక్కి చెప్పడా కోపం ఇంకా సేపుంటే ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మన మస్తాన్ని పిస్తోల్ని పంపించావా? ఆహా ఇక్కడ వీళ్ళని ఒక అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది.